దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమర్టన్ కార్యక్రమానికి స్వాగతం. పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ముఖర్జీ గారు పోయిన వారం ఎన్నో విశేషాలను తెలియజేశారు కదండి. ఈ వారం కూడా మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. మీరు చాలా అనాథాశ్రమాలయాలకి వెళ్ళారు. చాలామంది పిల్లలకు కూడా హెల్ప్ చేయటం జరిగింది. అంతేకాకుండా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీడ్ ఏమైతే ఉందో అవన్నీ కూడా వెళ్ళి ఇస్తూ ఉంటారు. చాలా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు కదా. ఈ అనాథాశ్రమాలయాలు కావచ్చు, వృద్ధాశ్రమాలు కావచ్చు, వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ చూసినటువంటి ఆ పరిస్థితులను బట్టి ఎలాగో మీకు సమాజం మీద ఒక అవగాహన ఉంది కాబట్టి ఏమనిపిస్తూ ఉంటుంది? మీరు ఎలా ఫీల్ అవుతారు? యాజ్ ఎ సొసైటీ మనం ఫెయిల్ అయిపోయామని అనిపిస్తుంది. అంటే ఇది జర్నీ ఎట్లా అంటే పల్స్ హార్ట్ చారిటబుల్ ట్రస్ట్ నేను చెప్పాను కదా, నా అంతటి నేను బాగా బిజీగా ఉండిపోయి దానివలన ఎక్కువ చేయలేకపోతున్నానండి. సో దానికి ఒక కోఆర్డినేటర్ అనేది నేను నిర్మించుకోవడం జరిగింది. చందు శ్రీనివాస్ గారు అని చాలా డైనమిక్ పర్సన్. తను మొత్తం స్టడీ చేసి క్షుణ్ణంగా స్టడీ చేసి ఎవరికి నీడ్ ఉంది వీళ్ళకి చేద్దామన్నా అనగానే ఇమీడియట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసుకోవడం. అంటే నేను చూడలేకపోతున్నాను, అందుకని ఒకళ్ళు ఎవరన్నా చూసి పెట్టగలిగితే నేను చేయగలనని చెప్పి తనని కోఆర్డినేటర్గా అపాయింట్ చేసుకొని తను మొత్తం తిరిగి చూసి చేశాడు. పల్స్ హార్ట్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చాలా ఆనందం వ్యక్తం చేసి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ముఖర్జీ గారికి వివరించడం జరిగింది. ప్రోగ్రామ్ చేయటం ఫస్ట్ ప్రోగ్రామ్లో చక్కగా వాళ్ళకి ఏం కావాలో 1 మంత్ సరిపోయే గ్రాసరీస్ అన్నీ కూడా మనం చేద్దామని చెప్పాను. ముందుగా స్పందించడం, డేట్ తీసుకోవడం జరిగింది సార్ సుధీర్ రెడ్డి గారు. అట్లా రాజేష్ గారు డేట్ తీసుకొని ఈ రోజున ఒక ఏ అకేషన్కైనా ఒక మంచి వ్యక్తులు మీలాంటి వ్యక్తులు ముందుకు రావడం ఫాదర్స్ డే. ఎందుకంటే అనాథలు అనేది వాళ్ళందరికీ మీరు పెద్ద దిక్కుగా ఉండి దీన్ని ముందుకు నడిపిస్తున్నారు రాజేష్ గారు, మీరు గారు. ఫాదర్స్ డే రోజు ఈ కార్యక్రమాన్ని పల్స్ హార్ట్ ఫౌండేషన్ ఫౌండర్ మేనేజింగ్ ట్రస్టీ ఓకే చేయటం, ఈరోజు మీతో పాటు జడ్జి గారు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలని రాజేష్ గారు లాంటి వ్యక్తులకి మీరు విరుద్ధంగా ఉండటం అనేది మేము పల్స్ హార్ట్ తరఫున కూడా చారిటబుల్ ట్రస్ట్ తరఫున హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ముఖర్జీ గారు కూడా ఎప్పుడు కూడా మనం కూడా సంథింగ్ అవర్ సొసైటీ, మనతో పాటు మన ఎదుగుదలతో పాటు మిగతా వాళ్ళు కూడా ఎదగాలని కోరుకునే వ్యక్తి. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఈరోజు చేయటం, ఇలాంటి వ్యక్తులతో కలిసి పనిచేయడం అనేది చాలా ఆనందంగా ఉన్నది. కొన్ని మీరు అడిగారు కదా, కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఒక అనాథ శరణాలయానికి మేము వెళ్ళడం జరిగింది, ఆర్ఫనేజ్కి. అనాథ విద్యార్థి గృహం ఎల్బీ నగర్లో ఉంది. 100 ఏళ్ల చరిత్ర ఉంది దానికి. సో వాళ్ళు చూసినప్పుడు చాలా అద్భుతంగాను చాలా బాధగాను అనిపించింది నాకు. అద్భుతంగా ఏంటంటే అక్కడ ఒక వంటవాళ్ళు కానివ్వండి, ఒక క్లీనర్స్ కానివ్వండి, ఒక అకౌంటెంట్ కానివ్వండి, ఒక వాచ్మెన్ కానివ్వండి, ఒక గార్డెనర్ కానివ్వండి, ఒక బార్బర్ కానివ్వండి, ఎవరు ఉండరు. మొత్తం అనాథ పిల్లలే ఉంటారు. వాళ్ళే గార్డెనర్స్, వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే వంట చేసుకుంటారు, వాళ్ళే క్లీన్ చేసుకుంటారు, వాళ్ళే బాత్రూమ్స్ కడుక్కుంటారు, వాళ్ళే పుస్తకాలు కట్టలేసుకుంటారు, వాళ్ళే ఒకళ్ళ హెయిర్ కట్ చేసుకుంటారు. చివరికి ఎక్సెప్ట్ ఒక్క కేర్ టేకర్ తప్ప ఆయన ఒక్కళ్ళే చూసుకుంటారు. మిగతా ఎవ్వరు బయట నుంచి ఎవరు వాళ్ళకి సహాయం చేయరు. కాకపోతే బయట కొంత మీరు నమ్మరు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ డబ్బులు వేసుకొని 50 రూపాయల నెలకి అట్లా వేసుకొని వాళ్ళకి మంత్కి అయ్యే ప్రొవిజన్స్ని వాళ్ళు కొనిపెడుతూ ఉంటారు. సార్ అసలుకి కరోనాకి సార్కి నాకు తెలిసినంత సంబంధం లేదు. సార్ కార్డియాలజిస్ట్, ఈజ్ ఎ కార్డియాలజిస్ట్, సీనియర్ మోస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ కార్డియాలజిస్ట్. బట్ అవుట్ ఆఫ్ ప్యాషన్, అరే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు, నేను మెడిసిన్ చదివాను, నేను ఒక డాక్టర్ని, నేను చెప్తే అవుట్ రీచ్ ఎక్కువ ఉంటుంది అని ఆలోచించి ఆయన సబ్జెక్టు మొత్తం అవగాహన చేసుకొని
దగ్గర 2 సంవత్సరాలు కొన్ని వందల ఎపిసోడ్స్ ఆయన ప్రజలకు అవగాహన క్రియేట్ చేశారు. అవగాహన క్రియేట్ చేయడమే కాకుండా మా లాంటి వాళ్ళకి ఎవరికైనా వచ్చినా, మా ఫ్రెండ్స్కి, మా జడ్జెస్కి, కొలీగ్స్కి, తెలిసిన వాళ్ళకి ఎవరికి వచ్చినా సరే ఇమ్మీడియట్గా ఫస్ట్గా ఆయనకే చేసేవాళ్ళం మేము. సార్ ఇది పరిస్థితి ఏంటంటే, ఎంత బిజీగా ఉన్నా సరే ఆయన వాళ్ళకి ఫోన్ నాకు చేయమని చెప్పండి సార్, ఓపిక్గా. తెలుసు కదా డాక్టర్స్ ఎలా ఉంటారు ఏంటి అన్నది, డాక్టర్స్, లాయర్స్ వీళ్ళందరూ ఎలా ఉంటారో ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అవుట్ ఆఫ్ బ్లూ అన్నట్టు నేను కొత్త వ్యక్తిలాగా ఎమర్జ్ అయ్యి వాళ్ళ అన్నింటిలోంచి అందరికీ ఎవరికి ఏ సలహా కావాలంటే వాళ్ళకి గంటలు కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పి ఎంతో మందికి వైద్యంతో ఆయన న్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా విద్యా సంస్థలు అనేటప్పటికి మనకి వాళ్ళు కమర్షియల్ ఏమో అన్న ఆలోచన వస్తుంది. విద్యా సంస్థలు అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళే ఫ్రీగా సీట్ ఇచ్చి మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం చదివించే వాళ్ళు చాలా. ఈవెన్ చైతన్య, నారాయణ లాంటి మీరు అనుకునే విద్యా సంస్థల్లో వాళ్ళకి ఫ్రీగా సీట్లు ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చి చాలా ఐఐటి లెవెల్కి వెళ్ళేట్టుగా పిల్లలు తీసుకొచ్చారు. వాళ్ళని చూసినప్పుడు మనం యాజ్ ఏ సొసైటీ మనం ఫెయిల్ అయిపోయామన్న బాధ అనిపిస్తుంది. అంటే సొసైటీలో అట్లాంటివి ఉండకూడదు, అట్లాంటివి మనం చేయలేకపోతున్నామేమో సఫిషియెంట్గా. అక్కడ ఎల్బీ నగర్లో లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు సుధీర్ రెడ్డి గారు. ఆయన కూడా చాలా కష్టపడి వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటారు, పైకి తీసుకురావడానికి. ఈ విధంగా ఉందంటే దానికి మూలమైన కారకము రాజేష్ గారు. నా పాత్ర ఏం లేదు, కేవలం ల్యాండ్ అలాట్ చేయడమే నా పాత్ర, అంతకంటే నా పాత్ర ఏం లేదు. అయితే ఒక అద్భుతమైన ఆశయాలతోటి ఈరోజు సమాజంలో అందరి మన్నలు చూడగొట్టి, అందరి నమ్మకాలు చూడగొట్టి కొత్త పదాలు నడుస్తున్న ఆశ్రమము అనాథ విద్యార్థి గృహం. ఇది ఒకటే నేను ఎప్పుడూ చాలామంది చెప్తుంటే, ఇది ఒక పవిత్రమైన దేవాలయం. గుడి కట్టకరా బాబు, బడి కట్ట అని చెప్పేసి చాలామంది చెప్తా ఉంటాం. కానీ చాలామంది కొంతమంది ఎక్కడ చూసినా గుడి కట్టడానికి పడుతున్నంత శ్రమ బడి కట్టే దాంట్లో ఆవగింజల అనుభవం కూర్చోపెట్టాం. అంటే బడికి పక్కకే ఉన్న తమ ఏరియాలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో చెట్ల కింద కూర్చొని పాఠాలు నేర్చుకుంటుంటూ క్లాస్ రూమ్లు సరిగ్గా లేవు, చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి రోజు చూస్తూనే ఉంటారు. కానీ దానికి ఒక 10 రూపాయలు చెంద కూడా ఇవ్వరు. కానీ గుడి కట్టడానికి మాత్రం ఎంతో కష్టపడేసి తిరిగి లక్షల చందా పోగు చేసి గుడి కడతా ఉంటారు. అంటే ఈ విధంగా సమాజంలో ఒక పాపభీతి అనేది ఒకటి ఉన్నది. కాబట్టి నేను చేసిన పాపాలు గుడి కడితే పోతాయని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి అందరూ గుడి కట్టడానికి ప్రయత్నం చేస్తారు. బడి కడితే కూడా పాపం పోతుందని సంగతి నాకు తెలుస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ విధంగా ఆలోచించాలని చెప్పేసి నేను అందరూ కూడా మనవి చేసుకుంటూ, ఈరోజు మీ యొక్క అనాథ విద్యార్థి గురించి ఎందుకు చెప్పాలని చాలా తక్కువే. అందరూ కూడా అద్భుతమైన క్రమశిక్షణతోటి అద్భుతంగా చాలా కష్టపడి చదువుతున్నారు. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంది. ఇందులోకి వెళ్ళి బయటకు బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టాక ఈ ప్రపంచంలో ఆయన కాళ్ళ మీద ఆయన కాళ్ళ నిలబడేసి ఆయన కూడా ఒక 10 మందికి సహాయం చేసే విధంగా ఈరోజు రాజేష్ గారు తీర్చిదిద్దుతా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా దీనికి మరిన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉన్నది. డాక్టర్ ముఖర్జీ గారి గురించి టీవీలలో కరోనా అప్పుడు అందరికీ మోటివేట్ చేసి ఎలా ఉండాలి, ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలనే విషయం కూడా మాకందరికీ తెలిసిన విషయమే. కొంచెం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో సార్ చాలామంది ఫాలో అయ్యారు. వారు శ్రీనివాసరావు గారు వాళ్ళు కలిసి ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషకరమైన విషయము. సో జస్ట్ 4-5 days బ్యాకే వచ్చారు, చూశారు. మరి ముఖర్జీ గారికి గురి చేయడము, వారు వాళ్ళ ఫాదర్ పూర్ణచంద్ర గారు నమస్కారం సార్. సో వారు ఆశీస్సులు ఇవ్వాలని ఈరోజు వచ్చారు. జీవితంలో నేను సాధించిన విజయం కేవలం నా విద్య వల్లే సాధించాను. నా చిన్నతనంలో నేను 5 yearsకి నేను హ్యాండిక్యాప్ అయ్యాను. అయినా కానీ మా ఫాదర్ ఆయన చేత నేను మా మదర్ బలవంతం చేసి నన్ను చదివించమంటే 1 ఎకరం పొలం అమ్మేసి నాకు నేను చదువుకున్న రోజుల 1960sలో 3,000 రూపాయలతో నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగంలో చేరాను. అది ఒక చిన్న ఉద్యోగం.
తర్వాత డెమాన్స్ట్రేటర్ అనేవాడు, ప్రాక్టికల్స్ మాత్రమే చేసేవాడు. ఆ తర్వాత నేను ఎంఎస్సీ చేయాలనుకుంటే మేమందరం యూనియన్లో గవర్నమెంట్ అడిగితే ఫ్రీగా మీరు ఎంఎస్ చేస్తానికి మేము పంపిస్తామంటే నేను 43 సంవత్సరాల వయసులో నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్గా చేరాను. మీలాగా చేరి రెగ్యులర్ స్టూడెంట్స్తో 20 సంవత్సరాల వయసున్న స్టూడెంట్స్తో కలిసి చదువుకుని ఫిజిక్స్ ఎంఎస్సీ చేసి గోల్డ్ మెడల్ తీసుకున్నాను. 20 years వయసున్న స్టూడెంట్స్ కూడా నాతో పోటీ పడ్డారు ఆ రోజు. ఆ తర్వాత ఐఐటి కోచింగ్ ఇచ్చాను. గుంటూరులో ఉండగా అనేక మంది పిల్లలు వచ్చి నాకు చదువుకునేవాళ్ళు. ఎంసెట్ ఐఐటి కోచింగ్ ఇచ్చి ఫిజిక్స్ నేర్పించేవాళ్ళు. ఇప్పుడు అడిగాను ఉంటున్నాను. ప్రస్తుతానికి నేను ముఖర్జీ గారికి ఇచ్చింది ఏంటంటే కేవలం చదువు. ఆయన కూడా గవర్నమెంట్ సీట్ తెచ్చుకున్నాడు, తక్కువ ఖర్చుతోనే ఎంబీబీఎస్ పూర్తి చేశాడు, అన్ని కోర్సులు తక్కువ ఖర్చుతో పూర్తి చేశాడు. అన్ని ఆపర్చునిటీ అంటే మళ్ళీ నేను చిన్న ఉద్యోగం చేస్తున్నా కానీ నేను ఎక్కువ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేకపోయేవాడు చిన్నతనం. అయినా కూడా వాటన్నిటిని అమ్మాయి తను చదువుకుని పైకి వచ్చి మళ్ళా మీలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాను. అట్లాగే మీరు కూడా వ్యక్తిగతంగా మాకు ఎవరు లేరు అనుకోకుండా నా అంతటి నేను చదువుకుని నేను పైకి వచ్చి నేను 10 మందికి సహాయం చేయగలను. తర్వాత నేను పెద్ద అయిన తర్వాత ఉద్యోగం చేస్తూ కూడా మా సిస్టర్స్ మ్యారేజ్ చేశాను. నేను హ్యాండిక్యాప్డ్ అయినా కానీ నేను డబ్బులు ఇచ్చి మా ఫాదర్కి మళ్ళీ ఆయన చిన్న కూతురికి పెళ్లి చేశాను. అంటే నేను ఆయన రుణం కూడా ఉంచుకోకుండా తీర్చేశాను. కాబట్టి స్వయం కృషి చేస్తే మనం వ్యక్తిగా పైకి ఎదిగేటప్పుడు మనమే 10 మందికి సహాయం చేయగలిగే స్థితికి వస్తాము. దానికి అన్నిటికీ పునాది విద్య. గుడ్ సమర్టన్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమర్టన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చాలా బాగుంది. అదేవిధంగా మొన్న రాఘవేంద్ర కాలనీ అని ఒకటి ఉంది. రాఘవేంద్ర కాలనీ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉంటుంది. చాలామంది నా పేషెంట్లు కూడా ఉంటారు అక్కడ. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దోమతెరలు డిస్ట్రిబ్యూట్ చేద్దాం. డాక్టర్లం కదా, సహజంగా మేమేం చూస్తామంటే సీజనల్గా మనం చూసినప్పుడు డెంగ్యూ విపరీతంగా ఉంది, మలేరియా విపరీతంగా ఉంది, దీని నుంచి రక్షించాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే కొంచెం అన్నం కొనుక్కుందాం లేకపోతే ఇంకేదన్నా పట్టుకుందాం అనుకుంటారు. కానీ దోమతెరలు లాంటివి సూపర్ ఫ్లేస్గా అనిపిస్తాయి వాళ్ళకి. ఏముంది గాలిలో పడుకోవచ్చు కదా. సో వాళ్ళకి అది ఇవ్వాలని చెప్పి అనుకున్నప్పుడు ఏమంటే అక్కడ కార్పొరేటర్ కానివ్వండి, ఆ తర్వాత ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కానీ వాళ్ళు ఇమీడియట్గా వచ్చి, శిరీష బాబురావు గారని ఆవిడ కార్పొరేటర్, సో వాళ్ళు ఇమీడియట్గా వచ్చి చేద్దాం సార్ అని చెప్పి మొత్తం అందరినీ తీసుకొని ఒక 100 మందికి ఇస్తామని చెప్తే 100 మందిని లిస్టు రాసి పేర్లు ఐడెంటిఫై చేసి కుటుంబాలు నీడ్లో ఉన్నవి అక్కడ స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్. స్టార్ట్ చేసినప్పుడు అంతకుముందు వారం రోజుల దాకా ఏమీ వర్షం లేదు. స్టార్ట్ చేసాము, అక్కడ చిన్నగా మాట్లాడి అది మొదలుపెట్టాము. విపరీతమైన వర్షం. అక్కడే ఉన్నాం మేమును. బాగా విపరీతమైన వర్షం పడుతుంది. అంత వర్షంలో కూడా నిలబడుకొని ఆ దోమతెరకు తీసుకోవడానికి ఉన్నారు అని అంటే పావర్టీ ఏ స్థాయిలో లేకపోతే ప్రజలు అంత ఇదిగా ఉన్నారు అని. ఏదో మనం చేసే ఏర్పాట్లు చేసి తొందరగా ఇచ్చేసి వాళ్ళకి పంపించడం జరిగింది. బట్ అయినా కూడా నీడ్ ఎంత ఉంది, పర్సీవ్డ్ నీడ్ అనేది చూడండి. ఎంతోమంది ముందుకు వస్తే తప్ప జరిగేది లేదు. నేను అంటే చాలామంది ఇప్పుడు నేను ఇందాక 75 years కన్నా ఎక్కువ ఉంటే ఫీజు తీసుకున్నాను. అదేవిధంగా మొన్న హాస్పిటల్లో ఒక పేషెంట్ 45 ఏళ్ల వ్యక్తి, ఆంధ్ర నుంచి వచ్చిన వ్యక్తి, హార్ట్ అటాక్ వచ్చి యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఒక రక్తనాళం కంప్లీట్గా మూసుకుపోయింది. స్టెంట్ చేసుకోవాలంటే సుమారుగా 2 నుంచి 2.5 లక్షలు ఖర్చు అయ్యే విషయం ఉంటుంది. అయితే అతను మీరు చేయలేమంటే చెప్పండి, మేము తీసుకెళ్ళిపోతాం, మా దగ్గర డబ్బులు లేవు.
గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా వెళ్ళండి అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి సుముఖంగా లేదు. సో ఇంటికి వెళ్ళిపోతామంటే చిన్న చిన్న పిల్లలు, ఆ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, మేమన్నా అంటే స్టెంట్ వరకు కొనుక్కో నేను చేసేస్తాను ప్రొసీజర్. అంటే స్టెంట్ వరకు అంటే ఒక 50,000 అట్లా పెట్టుకుంటే మిగతా అంతా చేసేస్తాను. వాళ్ళు అంత పెట్టుకున్నారు, మిగతా అంతా చేసేస్తాం ఫ్రీగా. అంటే ఇప్పుడు నా సొంత హాస్పిటల్కి వచ్చిన తర్వాత, నేను ఇంతకుముందు కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసేవాడిని. సో ఇప్పుడు నేను బయటకు వచ్చి నా హాస్పిటల్లో నేను వర్క్ చేసుకున్నప్పుడు ఇలాంటి వెసులుబాటు చేయగలిగాను. మా మిత్రుడు చందు శ్రీనివాస్ గారికి అండ్ ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మా సార్ ముఖర్జీ గారు, ఆయన ఎప్పుడు మంచి హ్యూమన్లీ టచ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన గురించి నేను సపరేట్గా మళ్ళీ కొత్తగా చెప్పేది ఏం లేదు. 2 రాష్ట్రాలకి ఎలాగో తెలుసు. అదే ఒక డాక్టర్ ఇలాంటివి చేశారు అనేటటువంటిది చాలా మందికి తెలీదు. కమర్షియల్ అనుకుంటారు కానీ ఇలా ఎన్నో. ఇప్పుడు కూడా ఒక పేషెంట్ పైన అడ్మిట్ అయి ఉన్నాడు. మా దగ్గరే పనిచేసే టెక్నీషియన్ వాళ్ళ ఫాదర్, ఆ అమ్మాయి పాపం ఒక 20,000 శాలరీకి ఇక్కడ పనిచేస్తుంటుంది. సో వాళ్ళ ఫాదర్కి అటాక్ వచ్చినప్పుడు మళ్ళీ అలాగే వెనకాలండి చేసేద్దామా అని చెప్పి ఇట్లాగే చేసేసాం. అతను ఇప్పుడు కోలుకుంటున్నాడు ఐసీయూలో. నా పేరు ప్రేమలత. నేను పల్స్ హార్ట్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 2 ఇయర్స్గా ముఖర్జీ సార్ దగ్గర వర్క్ చేస్తున్నాను. మా నాన్నకి 2 days బ్యాక్ చాలా సివియర్ హార్ట్ పెయిన్ వస్తే నేను మన సార్ హాస్పిటల్కి తీసుకొచ్చాను, ముఖర్జీ సార్ హాస్పిటల్కి. సార్ అది చూసిన తర్వాత హార్ట్ అటాక్ ఉందమ్మా, సార్కి నాన్నకి స్టెంట్ వేసే సిచ్యువేషన్ ఉంది, చాలా సివియర్గా ఉంది అని చెప్పారు. సో మేము చాలా ట్రై చేస్తామనుకున్నాము. బట్ నాన్న సిచ్యువేషన్ చూసి, మా సారు నా కండిషన్ చూసి, మా పరిస్థితి చూసి మనం ఇమీడియట్గా చేసేద్దామమ్మా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా చాలా ఖర్చు అవుతుంది, ఇక్కడే చేసేద్దామని చెప్పారు మాకు. మేము సార్కి ప్రొసీడ్ అవ్వమని చెప్పాము. అండ్ నాన్నకి క్రియాటినిన్ లెవెల్స్ ఉన్నా కూడా సార్ అవి కంట్రోల్లో చూసిన తర్వాత యాంజియో చేసి అప్పుడు స్టెంట్ వేయాలని చూసిన తర్వాత సార్ చేసేసారు. యాంజియో చేసిన తర్వాత స్టెంట్కు తీసుకెళ్ళిపోయారు, చేసేసారు. నాన్న ఇప్పుడు బాగున్నాడు, మంచిగా కార్డియాక్ పనిచేస్తుంది హార్ట్ అనేది. ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా నాకు మ్యాక్సిమం స్టెంట్ కోసమే 3 lakh అబోవ్ అవుతుంది. బట్ ఇక్కడ ముఖర్జీ సార్ నాకు పల్స్ హాస్పిటల్లో మేము ఉన్నాం కదమ్మా అని డాక్టర్ ముఖర్జీ అండ్ క్రాంతి సార్ చాలా హెల్ప్ చేసి మేము పెట్టలేని మనీని క్రాంతి సారు ముఖర్జీ సారు ఓకే అమ్మ మేము చేసేస్తామని ముందుకు వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చి సార్కి, మా నాన్నకి ఇప్పుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నేను ముఖర్జీ సార్కి క్రాంతి సార్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే. నా పేరు కళ్యాణ్ అండి. యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి ముందు మేమంత ఫీజు ఎఫోర్డ్ చేయలేమని చెప్పేసి మేము వేరే ఆర్గస్ట్రీకి వెళ్దామా లేకపోతే ఇంకో వేరే ప్లేసెస్కి వెళ్దామని చెప్పి చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నాము అంత ఎఫోర్డ్ చేయలేక. బట్ అలాంటి టైంలో సార్ వచ్చి మాకు భరోసానిచ్చి మీరేం భయపడకండి, మీరేమీ కంగారు పడకండి, నేను చూసుకుంటానని చెప్పేసి ముందుకు వచ్చి నిన్న స్టంట్ వేసి మా పెద్దనాన్నకి చాలా హెల్ప్ చేశారు, మా పెద్దనాన్న కాపాడారు. ఇలాంటి హాస్పిటల్లో ఇలాంటి సార్ దగ్గర మా చెల్లి వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇలా మనకి కొన్ని మనం చేయగలుగుతాం, ఇట్లా అనేక మంది చేస్తారు డాక్టర్స్. కాకపోతే నేను అనేది ఏంటంటే కొంతవరకు మనం బయటికి చెప్పాలి అని. చాలామంది గుప్తదానం చేశామని అనుకుంటారు. గుప్తదానంతో కొంత ప్రాబ్లం ఉంటుంది. మనం గుప్తదానం చేస్తాము అని మనం అనుకుంటాం, కానీ మనం అది అంత ఇన్సెంటివ్ ఉండదు దాన్ని చేయటానికి, బయటకు చేయటానికి. ఒకసారి ఒక మంచి పని చేశారు, ఒకసారి అందరూ బాగా చేసామని అన్నారు, దానివల్ల ఇంకా ఎక్కువ చేయటానికి ఉంటుంది, ఇంకా ఎక్కువ మంది చేయడానికి ముందుకు వస్తారు. మనం ఇంకా ఎక్కువ చేస్తాం, మనతో పాటు కూడా ఇంకా ఎక్కువ మంది చేయడానికి ముందుకు వస్తారు. పల్స్ హార్ట్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కూడా
చాలామంది ఆ మైగ్రెంట్ వర్కర్స్కి ఫుడ్ పెట్టినప్పుడు విరాళాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు నేను విరాళాలు తీసుకోదలుచుకోలేదు. నేను ఒక సంవత్సరం పాటు నా సొంతంగానే చేస్తాను. ఒక సంవత్సరం పాటు గట్టిగా వర్క్ చేసి చూసి ఓకే మనం చేసేది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళుతుంది, నీడీ పీపుల్కి కొంతైనా బెనిఫిట్ జరుగుతుంది అని అనుకున్నప్పుడు యాక్సెప్ట్ చేద్దాం. చాలామంది హెల్ప్ చేస్తామని యాక్సెప్ట్ చేస్తామని ముందుకు వచ్చారు. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, డాక్టర్స్ కావచ్చు, బయట కావచ్చు, నిజంగా రిచ్ పీపుల్. మీరు ఎంత కావాలంటే అంత ఇస్తాం, మీరు చేస్తారు జెన్యున్గా మాకు తెలుసు అని అంటే, లేదండి ఒక్క సంవత్సరం ఆగండి, నేను చూస్తాను, నేను ఎట్లా చేయగలనో చూస్తాను, నేను చేయగలిగినప్పుడు నిజంగా ప్రజల్లోకి వెళుతున్నప్పుడు ఓకే ఐఎమ్ సాటిస్ఫైడ్, ట్రాన్స్పరెంట్గా వెళ్తుంది ఆర్గనైజేషన్ అనుకున్నప్పుడు విరాళాలు తీసుకుంటానని చెప్పాను. చాలామంది ఫేస్బుక్లో నా ఫాలోవర్స్ కూడా సపరేట్గా మెసేజ్లు పెట్టారు, మీరు చేయండి డాక్టర్ గారు, మేము ఇస్తాం డబ్బులు అని. వద్దండి ఇప్పుడు ప్రస్తుతానికని నివారించి. ఇట్లా ఎంతమంది ఆఫర్ చేసినా కూడా కొంత విరాళాలు అనేవి కొన్ని రోజులు హోల్డ్ పెట్టదలుచుకున్నాను. అట్లాగే కొన్నిసార్లు ఫేస్బుక్లో పెట్టినప్పుడు కొంతమంది క్వశ్చన్ చేస్తారు, అయ్యో మేము వర్క్ చేసాము, మేము కూడా ఇచ్చున్నాము, మేము ఎవరికి చెప్పుకోలేదు, మీరు ఎందుకు ఫేస్బుక్లో పెట్టారు అని. సో దానికి కూడా నేను అదే చెప్పేది క్లియర్గా. ఇప్పుడు గుప్తదానం చేసిన వాళ్ళు కేవలం నేను చేశానని చెప్పి బయటకు వచ్చి చెప్పరుగా నేను చేశాను అంటే, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మనం గుప్తదానం చేస్తున్నామన్న భ్రమలో అసలేమీ చేయరు. చేసినా కూడా వాళ్ళు చేయగలిగినంత కెపాసిటీకి తగినంత చేయలేరు. ఓపెన్గా చేసినంత బాగా సీక్రెట్గా చేయలేరు. అసలైనా దాచిపెట్టుకోవడానికి ఇది ఏమన్నా తప్పు చేస్తున్నామా? మనం ఇంకొకరికి మంచే కదా చేస్తుంది, ఎందుకు దాచిపెట్టుకోవాలి? ఏంటి చేసి చెప్తే తప్పేంటి అనేది నా ఉద్దేశం. కొంతమంది ఎట్లుంటారంటే కొంతమంది నెగిటివ్గా కూడా ఉంటారు. ఎట్లా ఉంటుందంటే మనం ఇది ఒకసారి అనాథ స్వగృహకి వెళ్ళి మనం చేసినప్పుడు అది న్యూస్ చూసిన తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేశాడు, ఏంట్రా నీకు ఏమైనా పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయా? అంటే ఏదో పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉంటే చేస్తున్నారు మీరు ఇలాగా. అవసరం లేదేమో, జస్ట్ ఒక మంచితనంగానే చేస్తుండొచ్చేమో అన్న, వై డోంట్ వి గివ్ దమ్ ఏ ఛాన్స్. చేసేవాళ్ళకి ఓకే చేయనండి, మంచిగా అనుకునే చేస్తున్నారు, వాళ్ళకి ఏదో ఒకటి ఎందుకు ఆపాదించాలి? సో వాళ్ళకి ఏదో ఒక లోపల మోటివ్ ఉందని ఎందుకు అనుకోవాలి? సో అట్లా మనం గుప్తదానం కన్నా కూడా ఓపెన్గా చేయటమే మంచిదని నా ఉద్దేశం. కాబట్టి అట్లా చేసుకుంటా వెళ్ళిపోతున్నాను. అట్లాని మనం ఏదో దాన్ని ఉపయోగించుకొని మనకేదో ఉపయోగపడాలని కాదు. మనకేం ఉపయోగపడదు? ఒక్కదానికి మాత్రం ఉపయోగపడుతుంది, రాత్రిపూట చక్కగా నిద్రపోగలుగుతుంది, గుండెల మీద చేసుకొని నిద్రపోగలుగుతున్నాను. నేను యాక్చువల్లీ దిండు తలకి తగిలే లోపల నిద్రపోతానని మా అమ్మాయి ఏడిపిస్తూ ఉంటుంది. సో అంత ఫాస్ట్గా, వేగంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా నిద్రపోగలుగుతున్నాను. పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ముఖర్జీ గారు చెప్పినటువంటి విశేషాలని చూసాం కదండి. వచ్చే వారం మరికొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.